హాయ్ రీనా. లిసన్, నా ఆలస్యానికి నీ అన్హ్యాపీకి ఐ రియలీ ఫీల్ వెరీ సారీ. ప్లీజ్ కరెక్ట్ చేసుకునే ఛాన్స్ ఇవ్వకూడదా? నేను బయటికి తీసుకెళ్ళడానికి నేను ఇప్పుడు వచ్చింది. సో వెళ్దాంరా, వెంటనే తిరిగి వచ్చేద్దాం. నో అని మాత్రం చెప్పకు. ప్లీజ్ 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 ప్లీజ్. ఓకే. ఏంటి అలా తింటున్నావు? చాలా బాగుంది. సారీ, ఎన్నో అరేంజ్ చేశాను, అంతా చెడిపోయింది. నా టైం బ్యాడ్. నేను ఈ కాకా హోటల్ పాలు చేశాను. నో ప్రాబ్లం. హలో, వన్ మోర్ దోస ప్లీజ్. లవ్లీ బాణం కొట్టేసింది. ఇట్స్ 12 o'clock. బాగా లేట్ అయింది. లేదు, 12 అవ్వడానికి ఇంకా 5 నిమిషాలు ఉంది. జస్ట్ 1 minute. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే డియర్ రీనా, హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. నాకెలా తెలిసిందానే? రీనా, నీ బర్త్డే సంగతి ఎందుకు దాచావు? నాకు చెప్పకూడదనేగా, కానీ నీ ప్లానర్ చూసి నేనే తెలుసుకున్నాను. చూసావా? ఎందుకు చెప్పలేదంటే, ఈ రోజు నా బర్త్డే కాదు, ఇవాళ నా ఫ్రెండ్ వాసుకి బర్త్డే. ఇది ఫెయిల్ అయింది. శేఖరాయ్, నువ్వు చచ్చేవరాయ్. లేదు, ఏం లేదు. సో ఇదంతా బర్త్డే అనుకున్నా? నో, అటువంటిది ఏం లేదు. సరే, ఓపెన్ చేద్దాం. నీ బర్త్డే రోజు నేను వాసుకి గిఫ్ట్ కొనిస్తాను, ఓకే? ఇలా చూడు, ఇది తీసుకెళ్ళడానికి నాకు మనసు రావట్లేదు. సో ఇది నీకోసమే. ప్లీజ్ ప్లీజ్ యాక్సెప్ట్ దిస్. ఇలా చూడు, నీకేం తీసుకోవాలో తెలియలేదు. నువ్వు ఎలాంటి అమ్మాయివా అని కాసేపు కళ్ళు మూసుకుని ఆలోచించాను. ఇది కనిపించింది. యు నో వాట్ ఇట్ ఇస్? వన్ సెకండ్. ఏయ్, ఇది నువ్వేగా? ఇండిపెండెంట్. ఒంటరిగా కూర్చుని ఆలోచించేటప్పుడు నువ్వు ఇలాగే ఉంటావు కదా. కళ్ళు మూసుకొని చూశాను, ఇది కనిపించింది, కొన్నాను. That's my style. Now will you accept this, please? It's beautiful. Thank you for a wonderful evening. Bye. Say happy birthday to Vasuki, okay? He's mad. ఇది నువ్వేగా? ఇండిపెండెంట్. ఒంటరిగా కూర్చుని ఆలోచించేటప్పుడు నువ్వు ఇలాగే ఉంటావు కదా. కళ్ళు మూసుకొని చూశాను, ఇది కనిపించింది, కొన్నాను. That's my style. చెప్పు అనిత, ఏం డిసైడ్ చేయబోతున్నావు? నాకు చాలా భయంగా ఉంది. ప్లీజ్ రవి, లేట్ అయింది, పొద్దునే మాట్లాడుకుందాం. కాసేపైనా నీతో ప్రశాంతంగా ఉండాలి. ఈ కాసేపు మాటలన్నీ వద్దు, రేపటి వరకు టైం ఉంది. బాగా ఆలోచించి చెప్పు. ఏదో అట్లీస్ట్ ఇలాగైనా పిలుచుకోవచ్చు, లేకపోతే మెంటలై ఉండేవాడిని. అయ్యో అనిత! ఏంటి? ఏంటిది నా ముందే? ఏంటి తప్పు? నీ ముందేగా మార్చుకుంటున్నాను. సరే, నువ్వు ఇక్కడే పడుకో, నేను బాల్కనీలో పడుకుంటాను. నాకు అదోలా ఉంది. నీకు నీ మీద నమ్మకం ఉంటే ఒకే మంచం మీద కూడా ధైర్యంగా పడుకోవచ్చు. నమ్మకం ఉంది, కానీ నిదట్లో కాలో చెయ్యో వేరాని చోట వేస్తే ఏంటంట? నేను కంట్రోల్ చేసుకోలేను అనిత. ఏదైనా జరగరాంది జరిగిపోతుంది. జరిగితే ఏంటంట? మనసే ఇచ్చాను, నన్ను ఇచ్చుకోనా ఏంటి? అనిత! ఏంటి?
నేనిలా మాట్లాడుతున్నానని ఆశ్చర్యపోతున్నావా? ఎందుకో తెలియట్లేదు. 2 రోజులుగా నా మనసు సరిగ్గా లేదు రవి. దేన్ని చూసినా భయంగా ఉంది. అన్నిటినీ వదిలేసి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోవాలనిపిస్తుంది. నాకు తెలుసు నేను చేస్తున్నదంతా తప్పేనని. ఇలా ఒంటరిగా రావటం, నీతో ఒకే రూమ్లో ఉండటం అన్నీ. బట్ నా వల్ల కంట్రోల్ కావటం లేదు. నన్ను మించి ఏదో ఏదో శక్తి నన్ను లాగుతుంది. నా మనసు ఏటో పరుగులు తీస్తుంది రవి. సిగ్గు విడిచి చెప్తున్నాను, ఈ నిమిషం నీకు వైఫ్గా ఉండాలని ఆశపడుతున్నాను. రియల్ వైఫ్, మనసుతోనూ శరీరంతోనూ. ఇంతకాలం నువ్వు మాత్రమే ఇలా ఫీల్ అవుతున్నావు. ఇప్పుడు ఫస్ట్ టైం నేను ఫీల్ అవుతున్నాను. అనిత, ఏదేదో మాట్లాడుతున్నావు? నువ్వేనా మాట్లాడేది? ఊరికే తగిలితేనే మండిపడతావు. అందుకని లవ్ చేయగానే లొంగిపోతారా? ఇంతకుముందు నీ మీద నమ్మకం కలగలేదు, ఇప్పుడు కలిగిందా? ఇప్పుడు నా రవి ఏం చెప్పినా వింటాడు. ఉద్యోగం చేస్తున్నాడు, సంపాదిస్తున్నాడు. రేపేదైనా ప్రాబ్లం వచ్చినా కూడా నన్ను కాపాడుతాడు. ధైర్యశాలి. నన్ను డీప్గా లవ్ చేస్తున్నాడు. దానికంటే ఒక అమ్మాయికి ఇంకేం కావాలి? ఆ? ఇప్పుడు అర్థమైంది. మన ఇద్దరి మధ్య అది జరిగితే మీ వాళ్ళు ఏం చేయలేరు, నాకే ఇచ్చి పెళ్లి చేస్తారు. అదేగా నీ ఐడియా? అట్లాగే అనుకో. సపోజ్ నన్ను కిషోర్కి ఇచ్చి పెళ్లి చేస్తే? నన్ను ఇంతగా లవ్ చేసినందుకు అట్లీస్ట్ నీకు ఈ సంతోషాన్నైనా ఇచ్చినట్టు ఉంటుంది కదూ. వాడు నన్ను తాకినప్పుడల్లా నువ్వే ఏంటేంటో వాగుతున్నాను కదూ. నాకు పిచ్చి పట్టింది రవి. ప్లీజ్ ఇక మీద ఏవి మాట్లాడుకో. ఐ ఫీల్ లైక్ డూయింగ్ ఇట్. నీకు ఇష్టం లేకపోతే వెళ్ళు. ఏదో నేను బతిమిలాడుతున్నట్టు ఉంది. చా, ఇది చెప్పడానికి నేను ఎంత ఆలోచించాను తెలుసా? చచ్చిపోయాను. లైఫ్ అంతా నిన్ను గుర్తు పెట్టుకోవాలని ఆశపడ్డాను. నీకు అర్థం కాకపోతే వదిలేదనిత. అంతా కలలాగుంది, నమ్మలేకపోతున్నాను. అనిత, రేపు ఊరికి వెళ్ళిన ఆ విషయం రేపు చూసుకుందాం, ఓకే? నైట్ అంతా నాతో మాట్లాడుతూ ఉంటావా? ఇదేంటి? నేను ఎప్పుడు మా అమ్మ చెయ్యి ఇలాగే పట్టుకొని నిద్రపోతాను. రవి, నువ్వు నేను ఇంత దగ్గరైపోయాం కదా, నన్ను వదిలేసి వెళ్ళిపోతావా? నేను వస్తావా? ఇప్పుడు కూడా గుడి తెరిచే ఉంటుంది. పెళ్లి చేసుకుందాం. నేనెప్పుడు దేనికైనా రెడీ అని చెప్తూనే ఉన్నాగా. ప్రాబ్లం అంతా నీ సైడ్ నుంచే. నీతో ఎలా చెప్పాలని తెలియలేదు. నాకు ఈ రాత్రి పూర్తి కాకూడదు అనిపిస్తుంది. ఏమీ అర్థం కాలేదు. నీకేం అర్థం కాదురా. ఏం ఆలోచిస్తున్నావు? నువ్వెవరినైనా లవ్ చేసావా?
చెప్పు. చేశాను. ఎవరిని? శ్రీదేవి. శ్రీదేవా? ఎలా ఉంటుంది? ఖతర్నాక్ ఫిగర్. ఢిల్లీయా? పుట్టింది చెన్నై, పెరిగింది హైదరాబాద్, ఇప్పుడు బాంబే. ఐ లవ్ యూ చెప్పేసావా? ఎక్కడా? 15 ఏళ్ల ముందు పుట్టింటే చెప్పేసేవాడిని. పెళ్ళై పిల్లలను కూడా కనేసింది. మనసులో పెట్టుకుని చెప్పడానికి మాత్రం. ఏంటి? నేనెవరినన్నా లవ్ చేశానా అని అడగాలనుంది కదా, అడుగు. సరే, నేనే చెప్పేస్తాను. లోపలికి వెళ్దాం పద. ఎందుకు? వర్షం పడేలా ఉంది. రాని. తడిసిపోతావు. తడవని. జలుబు చేస్తుంది. జలుబు చేస్తుంది, ఆ తర్వాత జ్వరం వస్తుంది. రాని, నీకే. నువ్వు వెళ్ళు, నువ్వు పడు. నువ్వు వెళ్ళు. ఏ, నువ్వు తడిసిపోవా? నీకు జలుబు రాదా? నీకు జ్వరం రాదా? నువ్వు వెళ్ళు. వర్షం నీకు ఇష్టమేనా? వర్షం ఇలాగే పడుతుంటే ఎంత బాగుంటుందో కదా. ఏ నచ్చలేదా? వర్షం ఎవరికైనా నచ్చుకుని ఉంటుందా?